ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఈ రెండిటిలో ఒకటి తాకు తల్లి అంటే పాదాలను కానీ, విభూతిని కానీ తాకండి. మీ మనసులో కోరిక ఏందో అనుకొని ఒకటి తాకండి. అందులో ఉన్న సందేశం ఏంటి అని మనం బాబాగారి మాటలను తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటగా పాదాలను తాకిన వాళ్ళ కోసం అన్నమాట. తల్లి, నీకు నేను ఒక సలహా ఇవ్వదలిచాను. నీకు నీ కుటుంబం ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో ఉండాలని బలమైన కోరిక ఉంది కదా. అయితే ఏమి చేస్తే ఆర్థికంగా ఎదగగలం అనే ఉపాయం తట్టడం లేదు, అవునా? అందుకొరకే నేను నీకు ఒక దారి చూపిస్తున్నాను. ఆ దారి వెంట చిన్న చిన్నగా అడుగులు వేస్తూ కొద్ది కాలంలోనే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. నువ్వు కోరుకున్నట్లే అన్నీ సమకూర్చుకుంటావు. నీవు కోరినవి ఏవి తప్పు కాదు. మానవ జన్మ అంటేనే కోరికలు ఉండటం సహజం కదా. నువ్వు నాతో ఎన్నో చెప్పావు. నీకు ఏమి కావాలో అవన్నీ చెప్పావు. అవన్నీ నీవు ఏర్పాటు చేసుకుంటావు కూడా. ఉండటానికి మంచి ఇల్లు, వాహనం, అలంకారాలు, ఇలా ఎన్నో ఆశలు, కోరికలు ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టుగా కోరుకున్నావు. అందుకే తప్పేమీ లేదు. అయినా నువ్వేమి ఎవరికో చెడు జరగాలని కోరుకోవడం లేదు కదా. నీ కుటుంబానికి మంచి జరగాలన్నది నీ సంకల్పం. మరి ఎందుకు బాబా నేను నిన్ను ఇలా అడగటం తప్పా అంటూ భయపడతావు? ఏమీ తప్పు కాదు. అన్నీ ఇస్తాను. సంపాదన మార్గాలు ఎన్ని ఉన్నాయి? అందులో నువ్వు చేయగలిగినవి, నీకు ప్రావీణ్యం ఉన్నది ఏంటో నీకు తెలిసిందే. ఆ పని ద్వారా ఆదాయం బాగుంటుందా లేదా అనే అనుమానమే వద్దు. ఖచ్చితంగా బాగుంటుంది. ముందు ముందు ఈ వ్యాపారం విదేశాల్లో విస్తరించే స్థాయిలో కూడా ఉంటుంది. నీ భర్త, పిల్లలు నీకు సహకరిస్తారు. కుటుంబం మొత్తం నీకు తోడుగా ఉంటారు. ఇక ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళవచ్చు. చిన్నగా మొదలుపెట్టు, ప్రారంభించు. నీకు ఇష్టమైన పని చేస్తూ ఆదాయం సంపాదిస్తే ఎంతో ఆనందం కదా. నన్ను నువ్వు ఎప్పుడూ మార్గనిర్దేశం చేసే గురువు అని నమ్ముతావు. నీ తండ్రి స్థానంలో నన్ను నమ్ముతావు. ఆ నమ్మకంతో ఇంతకాలం జీవిత ప్రయాణం సాగించావు. ఇప్పుడు అదే నమ్మకంతో ఉండు. కాకపోతే నీలో ఉన్న లోపం, బాధ వచ్చినా, కోపం వచ్చినా, చివరకు ఆనందం వచ్చినా సరే తట్టుకోలేవు. ఆ లోపం సరిచేసుకోవాలి. దానికోసం నువ్వు రోజు కొద్ది సమయం ధ్యానం చేస్తూ ఉండు. ఎందుకంటే మన మనసు మన అదుపులో ఉండాలి కదా. నువ్వు చేసే వ్యాపారం వృద్ధిలోకి వచ్చి నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. నీ యొక్క ప్రతి ప్రయత్నంలోనూ, వేసే ప్రతి అడుగులోనూ మానవునికి ఆశ అన్నది ఎంతో అవసరం. ఇదేంటి బాబా ఇలా చెప్తున్నారు అని సంశయం వద్దు. నిజంగా మానవునికి ఆశ చాలా అవసరం. నీకు ఒక ఇల్లు కావాలనో, పిల్లలు కావాలనో, వారి మంచి భవిష్యత్ కావాలనో, కుటుంబ క్షేమం కోసం, ఇంకా వ్యాపారం వృద్ధిలోకి రావాలనో, నీ బంధం నిలబడాలనో ఇలా ఆశించడం తప్పేమీ కాదు. పైగా ఉద్యోగం రావాలని కూడా నువ్వు చాలా కోరుకుంటున్నావు. ఇంకా ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. అప్పుల బాధ తీరాలని కూడా బాగా ఎదురు చూస్తూ ఉన్నావు. ఇలా కోరిన కోరికలు ఆలస్యం అయినా ఖచ్చితంగా కొంతమంది ఎన్నో అన్యాయమైన పనులు చేసినా కూడా, ఎంతో మందిని మోసం చేసి కూడా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు అని అనిపించవచ్చు. అవును, నిజమే. వారి సంపాదనంతా వారికి ఉన్న దురాశతో వచ్చిందే. ఎందుకంటే వారు అన్యాయంగా సంపాదించారు కాబట్టి. నిజాయితీగా సంపాదించిన కొద్దిపాటిది అయినా మనసులో ఆనందం, ధైర్యం ఉంటుంది. నీకు ఏది కావాలో నీదే నిర్ణయించుకో. అంతేకాదు, నీవు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే నీకు నీవుగా ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి. ఆశాభావం అన్నది ఎప్పటికీ మిమ్మల్ని జీవితంలో ఎదిగేలా చేస్తుంది.
నువ్వు సంపాదించిన కొంత ధనమైనా సరే, అది నిజాయితీగా సంపాదిస్తే అది నీతో పాటే ఆనందంతో, సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు దుర్మార్గపు మార్గాల్లో ప్రయాణిస్తూ, ఒకరిని బాధపెట్టి, ఒకరిని హింసించి, అన్యాయంగా సంపాదించిన ధనం ఎప్పటికీ నిలవదని గుర్తుపెట్టుకో. అలా వచ్చిన ధనంతో నువ్వు సంతోషంగా ఉండలేవు. నీ మనసులో ఏదో ఒక రూపంలో బాధపడుతూనే ఉంటావు. నేను సంపాదించిన ధనం నిజాయితీగా వచ్చింది కాదు అని. అది నీకే తెలిసేలా నీకే అనిపిస్తుంది అని బాబాగారైతే మనకు పాదాలని తాకిన వాళ్ళ కోసమైతే ఈ సందేశాన్నైతే చెప్పారండి. బాబాగారి సందేశం కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి విభూతిని తాకిన వాళ్ళ కోసం అన్నమాట. తల్లి, నువ్వు విభూతిని తాకావు కదా, నీ జీవితం నువ్వు అనుకున్న కోరిక ఇప్పటి నుంచి ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నీకు నేను మాటిస్తున్నాను. ఇన్ని రోజులకు నీకు సమస్యల నుండి బయటపడే అదృష్టం వచ్చింది కనుకనే ఈరోజు నీకు ఒక పరిహారం తెలిపేందుకు నేను సిద్ధపడ్డాను. దేనికైనా సమయం కలిసి రావాలి. నీకు ఆ సమయం రానే వచ్చింది. ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలకు ఇకపై స్వస్తి చెప్పే సమయం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకొని సమస్యల నుండి బయటపడాలి. కానీ ఆలోచిస్తూ నువ్వు కాలయాపన చేయకూడదు. మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు బాబా అని నన్ను నిలదీస్తావా? ఎలా చెప్పేది? నువ్వు ఇప్పుడు చాలా మంచి బుద్ధితో మసులుతున్నావు. కానీ ముందు జన్మలో మూటగట్టుకున్న పాప ఫలితం ఉండగా అది తరిగిపోయే వరకు నేను నీకు ఏమి చెప్పినా వినవు. ఏ సహాయం అందించినా అందుకోవు. నీ కష్టం చూడలేక నేను నీకు ఎన్నోసార్లు సహాయపడేందుకు వస్తే అది నువ్వు గుర్తించని నువ్వు నా మాట పెడిచెవిన పెట్టావు. ఒక్కసారి కాదు, ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఇప్పటికైనా తెలుసుకుంటే నీకు ఇకపై ఏ ఇబ్బంది ఉండదు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏది కోల్పోయినా ఆలోచన జ్ఞానం కోల్పోవద్దు. ఒక్కొక్కసారి ఏ ప్రయత్నం లేకపోయినా సరే కష్టాల నుండి బయటపడతావు. కానీ కొంతమందికి ఏదైనా పరిహారంతో దారి చూపిస్తాను. నన్ను నిజంగా నమ్మిన, నా మాట మీద నమ్మకం ఉంటే నేను చూపే పరిహారంతో సమస్యలను తరిమివేయవచ్చు. నువ్వు ప్రారంభిస్తే నేను ముందుకు నడపగలను. అంతే తప్ప సర్వం సిద్ధం చేసి నీ చేతిలో పెట్టడం జరగదు. నీకు నిజంగా ఈ సమస్యల నుండి బయటపడాలని ఉంటే నేను చెప్పిన ఈ పరిహారం శ్రద్ధగా చెయ్యి. ఆపై భారం నేను మోస్తాను. నేను చెప్పేది చేసి ఒక్క రోజులో నీ సమస్యలు నిర్మూలించుకో. దానికోసం నువ్వు ఇలా చేయాలి. ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో శనగలు 11 గుప్పిళ్ళు వేసి 11 రూపాయలు కూడా వేయాలి. తర్వాత దానిని మూటలాగా కట్టి ముడివేయాలి. ఆ మూటని పూజ గదిలో కదపని ప్లేస్లో, అంటే కదుపని ప్రదేశంలో ఉంచాలి. మరుసటి రోజే నీకున్న కష్టాలకు పరిష్కార మార్గం ఖచ్చితంగా అందుతుంది. 11 రోజుల్లో అంతా చక్కబడి ధనం యొక్క రాబడి నీ ఇంట పొంగి పొరలుతుంది. 11 రోజుల తర్వాత మూటలోని శనగలు నానబెట్టి ఆవుకి తినిపించండి. 11 రూపాయలు మీ యొక్క ధనం నిల్వ ఉండే ప్రదేశంలో ఉంచు. ఇలా చేసిన తర్వాత ఇకపై ఎప్పుడు కూడా నీకు ధన సమృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఇంకా ఎప్పుడు కూడా నా విభూతిని నువ్వు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ధరించు. నుదుటిన ధరించిన తర్వాత నా విభూతిని ఖచ్చితంగా నువ్వు జోబులో కానీ, ఇంకా పిల్లల బ్యాగ్లో కానీ, మీరు ఎక్కడికైనా ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు విభూతిని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. బాబాగారే మనతో ఉన్నట్లు బాబాగారి సంకేతాలు అనేటివి మనకు కనిపిస్తాయన్నమాట. తల్లి, నువ్వు ఏమీ కోల్పోలేదు. సర్వం నీ వశమవుతుంది. నువ్వు కోల్పోయావని అపోహ పడుతున్నావే, ఆ సంపద అంతా తిరిగి నిన్ను చేరే ఏర్పాటు జరిగింది. అయితే నువ్వు కోల్పోయావని భ్రమపడుతున్న నీ సంపద ఎంతగా పెరిగిందో చూసి నువ్వే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకు పెరగదు?
ఆ ధనం కనిపించని పరిస్థితుల్లో నువ్వు నీ కుటుంబం పడిన వేదన చిన్నది కాదు. అందరి దగ్గర తీసుకొని పెట్టుబడి పెట్టావు. ఆ సొమ్ము ఎలా మాయమైందో, ఏమైందో తెలియక తిరిగి వస్తుందని ఎన్నో సంవత్సరాలు ఎదురుచూపులతో గడిపావు. ఇప్పుడు మనుషులకు ధనమే ప్రధానం. మరి నీకు అప్పులు ఇచ్చిన వారు ఊరుకుంటారా చెప్పు? నీకు వచ్చే కాస్త ఆదాయం వారికి జమ చేయడానికి సరిపోయేది కాదు. నువ్వు ఎన్నోసార్లు బాబా తట్టుకోలేను తండ్రి, నా సన్నిధానంలో ఉండి ప్రశాంతత కోసం అలమటించేవాడివి. అటువంటి సమయంలో నేను నీ ధనం మొత్తం ఇవ్వాలని అనుకునేవాడిని. కానీ నీవు అనుభవించాల్సిన ఈ కర్మలు పూర్తిగా అనుభవిస్తే కానీ కుదరదని పరిస్థితి. అందుకే ఉపశమనం మాత్రమే ఇవ్వగలిగాను. ఆ మాత్రం సహాయానికే ఆనందపడేవాడివి. ఏమీ భయపడొద్దు. నేను నీకు చెప్తున్నాను కదా. నీవు పోయింది అని అనుకుంటున్న సంపద ఎంతో పెరిగి నీ చేతికి అందుతుంది. ఆ సొమ్మును నీ చేతికి అందే వరకు నేనే బాధ్యత తీసుకుంటాను. తీసుకో, సంతోషంగా ఉండు. ఎవరికి ఇచ్చేవి వారికి ఇచ్చేందుకు లెక్కలు వేసుకో. మిగిలిన సొమ్ము జాగ్రత్తగా చేసుకో. ఎందుకంటే ఎవరికైనా సరే పోగొట్టుకున్న ధనం తిరిగి పొందాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నీకు ఇన్నాళ్లకు వచ్చింది. దానిని నువ్వు నిలబెట్టుకో. ఇకపై ఏమి చేసినా సరే జాగ్రత్తగా చూసుకో. కాకపోతే ఆందోళన వల్ల నీ ఆరోగ్యం దెబ్బతినడం నిజం. దానికైతే ఔషధాలు వాడవలసిందే, భయం లేదు. మనసు ఆనందంగా దిగులు లేకుండా ఉంటే ఎటువంటి ఔషధాలు అయినా చక్కగా ఉపయోగపడతాయి. మీరు మీ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ తెలుపుకుంటూ ఉంటానని బాబాగారైతే ఈరోజు మనకు విభూతిని తాకిన వాళ్ళ కోసమైతే ఈ సందేశం అనేది ఇచ్చారండి. బాబాగారి సందేశం మీకు చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అని అనిపిస్తే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన సాయి పిలుపు ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ ద్వారా వస్తుందన్నమాట. అప్పుడు మీరు బాబాగారి సందేశాన్ని ఎప్పటిలాగే వినవచ్చు. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. వీడియో అయితే ఇంతేనండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.